రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 25 నిమిషాలు సమావేశమయ్యారు. పార్టీపైన, ప్రభుత్వంపైన శ్రేణుల్లో అసంతృప్తి చెలరేగకుండా పాలన సాగించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 12 జిల్లాల్లో డీసీసీ సమావేశాలు నిర్వహించినట్లు చెప్పగా పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. మరింత విస్తృతంగా పర్యటించాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీకి వెన్నెముకలైన కార్యకర్తలు పార్టీకి, ప్రభుత్వానికి దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులపై వస్తున్న ఫిర్యాదులపై చర్చించినట్లు సమాచారం. ఎస్సీలు, ఎస్టీలకు ఉన్నట్లే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆచరణలో లోపాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జరిగినటువంటి కులసరి అంశాలని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రస్తావించారు. ఇవాళ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, డీసీసీల నిర్మాణం, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. సరే, నామినేటెడ్ పోస్టుల భర్తీ అన్నీ కూడా మే మాసంలో అన్ని కూడా నామినేటెడ్లు అయిపోతాయి. దాదాపుగా కార్యవర్గం పూర్తయింది, మిగిలిన కూడా మే మంత్లో అయిపోతాయి.